హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమృత వ్లాగ్స్. నేను తెలంగాణకు వచ్చినాక నేర్చుకున్న ఫస్ట్ రెసిపీ ఏదైనా ఉంది అంటే అది ఇదేనండి, బగారా రైస్. మన ఆంధ్ర వాళ్ళకి పెద్దగా తెలియకపోవచ్చు, కానీ ఇక్కడ తెలంగాణలో చాలా ఫేమస్ ఇది. దీని ప్రాసెస్ ఎంత సింపుల్ అంటే మన ఆంధ్ర వాళ్ళకి కుక్కర్లో బిర్యానీ తాలింపు తెలుసు కదా, అట్లే ఉంటుంది అనమాట ప్రాసెస్ అంతాను. స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, 2 టేబుల్ స్పూన్స్ గీ వేసుకోవాలి. అవి కొంచెం వేడైనాక షాజీరా వేసుకోవాలి. షాజీరా మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట, దీనికి ఫ్లేవర్ అంతా ఇందులోనే ఉంది, కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. సో దీని తర్వాత 2 దాల్చిన చెక్కలు, ఒక 3 లవంగి, ఒక 3 యాలకులు, కొంచెం మిరియాలు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. బిర్యానీ ఆకును కూడా వేసుకోవాలన్నమాట. సో అవన్నీ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయినాక కొంచెం పెద్ద సైజు ఉల్లిపాయల్ని నిలువుగా చీలికల్లా కట్ చేసుకొని అవి వేసుకోవాలి. కొంచెం ఎక్కువగా వేసుకొని కొంచెం పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవంతా హాఫ్ ఫ్రై అయినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలన్నమాట. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో దీన్ని అంతటినీ కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకొని మొత్తం ఫ్రై చేసుకోవాలన్నమాట. మనం ముందుగా ఏం చేసుకోవాలంటే అది బాస్మతి రైస్ అయినా నార్మల్ రైస్ అయినా సరే ఒక ½ అన్ అవర్ వరకు నానబెట్టుకొని ఉంచుకోవాలి పక్కన. సో అది ఒక ½ అన్ అవర్ తర్వాత బాగా వాష్ చేసుకొని ఇందులో వేసుకోవాలన్నమాట. ఇప్పుడు సో ఇదంతా వేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. కొంచెం రైస్ని ఇలా ఫ్రై చేయడం వల్ల ముద్దగా అవ్వకుండా పొడి పొడిగా వస్తుంది. సో ఇలా ఒక 2 to 3 minutes ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకొని బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఒక 2 to 3 minutes ఇదంతా ఫ్రై అయినాక 1 కప్కి 1.5 కప్ అనమాట. 1 కప్పు బియ్యానికి 1.5 కప్పు వాటర్ అనమాట వేసుకోవాలి. సో ఆ వాటర్ అంతటినీ వేసినాక బాగా కలుపుకొని సరిపడా సాల్ట్ వేసుకోవాలన్నమాట. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇక్కడ ఉప్పు తప్ప ఇంకెలాంటి పౌడర్స్ని యూజ్ చేయకూడదు అనమాట. అంటే పసుపు కానీ, కారం కానీ, మసాలాస్ కానీ అలాంటివి ఏమీ యూజ్ చేయకూడదు. సో తర్వాత కుక్కర్ మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలన్నమాట. అంతే, మన బగారా రైస్ రెడీ అయిపోతుంది. చాలా సింపుల్గా అయిపోతుంది అనమాట. పొడి పొడిగా వస్తుంది, చాలా బాగుంటుంది. ఇక్కడ పెళ్ళిళ్ళలో చాలా కామన్ అనమాట. ప్రతి పెళ్ళికి బగారా రైస్ పెడతారు. దీని కాంబినేషన్గా చికెన్ కర్రీ చాలా బాగుంటుంది. వెజ్లో అయితే మష్రూమ్ గ్రేవీ కర్రీ అయితే చాలా బాగుంటుంది అనమాట. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేసేయండి.